Hi guys, this is Rajesh. Welcome to my channel BB Talks by Raj. సో ఈరోజు వీకెండ్ ఎపిసోడ్ సో కొంచెం హాట్గా ఉంది. సో మొత్తానికి నాగార్జున గారు బాగానే ఇవ్వాల్సిన కంటెంట్ అంతా ఇచ్చారు జనాలకి. సో చెప్పుకోవాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ టార్గెట్ వచ్చి యష్మి. మనం ఎలాగైతే అనుకుంటున్నామో నెగిటివ్ పాయింట్స్, సో అవే పాయింట్స్ నాగార్జున గారు కూడా అడిగారు. సో దట్ ఈస్ గుడ్. సో అట్లీస్ట్ మరి వాళ్ళు దాన్ని బట్టి మారి వాళ్ళు ఏమన్నా రియలైజ్ అయ్యి ఎక్కడ డ్రాబ్యాక్స్ అవుతున్నాయి, ఎక్కడ నెగిటివ్స్ వస్తున్నాయో చూసుకొని కరెక్ట్ చేసుకొని ముందుకెళ్తారా, లేదా అదే బిహేవియర్తో ముందుకెళ్ళి స్పాయిల్ చేసుకుంటారా అనేది చూడాలి. సో స్పెషల్గా చెప్పాల్సి వచ్చింది ఏంటంటే యష్మికి తను క్లియర్గా అడిగాడు మణికంఠ గేమ్లో, మరి నువ్వు నీ డిసిషన్ ఏంటి, ఇజ్ ఇట్ రాంగా రైటా అంటే ఫస్ట్ తను నేను తెలిసి ఏం రాంగ్ చేయలేదు అనేది తన మైండ్లో ఎప్పుడైతే మనకి సీతా టీంని గెలిపించాలని మైండ్లో పెట్టుకున్నప్పుడు అప్పుడే చెప్పేసి ఉంటే అయిపోయేది. నేను రాంగ్ చేయలేదు అని ఫస్ట్ చెప్పడము, తర్వాత నాగార్జున గారు వీడియో క్లిప్ వేయడము, మణికంఠ నేను చెప్పాను తనకి దగ్గరగా తీసుకొచ్చిన వాళ్ళకి నువ్వు ఇస్తావు కదా అని అంటే నేను ఇస్తాను, దగ్గరకు తీసుకొచ్చిన 250 గ్రామ్స్కి దగ్గరలో ఉన్నది నేను యాక్సెప్ట్ చేస్తాను అని ఒప్పుకోవడము, తర్వాత తను ఒప్పుకోలేదు ఫ్లిప్ అవ్వడము, అది రికార్డింగ్లో బయటపడ్డది. నాగార్జున గారు చూపించారు కాబట్టి అది మణికంఠ అప్పుడు యష్మిని అడిగాడు. సో మరి ఇక్కడ జరిగింది చెప్పాడు కదా, నువ్వు చెప్పలేదని ఎందుకన్నావు యష్మి మణికంఠ అని అంటే అని అప్పుడు రియలైజ్ అయ్యి అప్పటికే ఫ్లిప్ అయిపోయింది. ఏమంటే ఫ్లిప్ అయ్యి యాక్చువల్గా చెప్పాలంటే సార్ నేను అని ఇక ఏడవడం స్టార్ట్ చేసేసి దొరికిపోయింది కాబట్టి ఇక తను మన సీత వాళ్ళ టీంను గెలిపించాలి, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా, వాళ్ళకి ఫుడ్ దొరకదేమన్న ఉద్దేశంతో పాజిటివ్ సైడ్కి పాజిటివ్గా కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది. బట్ తను దొరికిపోయిందని క్లియర్గా అర్థమవుతుంది. తను నిజంగా చేసి ఉంటే ఫస్ట్ చెప్పేయాల్సింది. యాక్చువల్గా స్పెసిఫిక్గా నాగార్జున గారు అడిగినప్పుడు యాక్చువల్లీ సార్ నేను వీళ్ళకి అందరికి చెప్పాను, సో నా ఒపీనియన్ అయితే ఇది ఉండే మైండ్లో, సో అందుకోసం నేను అక్కడ ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు, తర్వాత గేమ్స్లో మేబీ సీత గెలిచి వాళ్ళ టీం గెలిస్తే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా అనే ఉద్దేశంతో నేను చేశాను సార్ అంటే జెన్యున్గా అందరూ అప్రిషియేట్ చేసేవాళ్ళు. బట్ వీడియో చూసిన తర్వాత తను చేంజ్ చేసి చెప్పడము, ఫస్ట్ ఒప్పుకోకపోవడము, నేనేం చేయలేదు అనడము, దట్ డెఫినెట్లీ మేక్స్ యష్మి నెగిటివ్. ఓకే, సో తనకి అది అర్థమైపోయింది నేను బ్లేమ్ అయ్యానని. మరి చూడాలి మరి తను అంత గుర్తుపెట్టుకొని మార్చుకుంటుందని అనుకుంటున్నాం. బట్ చూడాలి, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. బట్ అక్కడైతే తను బాగానే గట్టిగానే తగిలింది. మన నాగార్జున గారు క్లియర్గా షోకేస్ చేశారు. అది కూడా మళ్ళీ అక్కడ ఇంకో పాయింట్లో వాళ్ళ చీఫ్లని ఎవరు ఎక్కువ కంటే బాగా ఆడారో చెప్పమని అన్నప్పుడు షీ డిడ్ గుడ్ ఓన్లీ, ఎందుకంటే అభయ్ బాగానే ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ బాగానే ఆడాడు, టఫ్ ఫైట్ ఇచ్చాడు. నెగిటివ్ బ్యాడ్లో అంటే మరి సోనియా పేరును ప్రేరణ పేరు పెట్టింది, రీజన్స్ కూడా కరెక్ట్ అనిపించింది. సోనియా ఎక్కడ చేయలేదు, ఎప్పుడు సోఫాల మీద కూర్చోవడమే చెప్పింది, ఎక్కడ కనపడ్డది లేదు నాకు ఆడినట్టు. ఆ టాస్క్ ఆడింది అయితే పడిపోయింది, సరిగ్గా ఇవ్వలేదు అన్నది. తనని లేపి అడిగినాక కూడా నేనైతే అన్ని 100% ఇచ్చాను. నేను ఎక్కడ నాకు ఇన్వాల్వ్మెంట్ లేదో, నాకు ఎక్కడ ఆపర్చునిటీ రాలేదో తను క్లియర్గా చెప్తే నేను అర్థం చేసుకుంటా అని అంటే నాగార్జున గారు అడిగారు అప్పుడే, ఇవ్వరమ్మా ఎవరు నీకు ఆపర్చునిటీస్, నువ్వు గ్రాప్ చేయాలంతే అని. అక్కడ బాగానే పడ్డది సోనియాకి కూడా. సో ఇద్దరికి గట్టిగానే వేసుకున్నాడు అక్కడ, అది ఓకే, సో దట్ ఈస్ గుడ్. బట్ అక్కడైతే యష్మి అయితే అన్ని క్లియర్గానే చెప్పింది, ఎవరు గుడ్ పర్ఫార్మెన్స్ బ్యాడ్ పర్ఫార్మెన్స్ అని. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాన్ వచ్చేసి నైనిక అని అడిగితే నైనిక కూడా పాపం బాగానే చెప్పింది, అఫ్రిది బాగా ఆడాడు, మన ఆడపులి అని చెప్పి సీత కూడా బాగా ఆడింది, తన ఎఫర్ట్ తను పెట్టింది అని. పాషా పేరు ఆదిత్య ఓం గారి పేరు ఎలాగో బ్యాడ్లో పెట్టింది, ఇంకా చేయాలి అని వాళ్ళు ఏజ్ పర్స్పెక్టివ్లో చూసుకొని, విచ్ ఈస్ గుడ్. బట్ అఫ్రిది కూడా ఒకటి ఆయనకి కన్సర్న్ ఉంది కాబట్టి ఆ కన్సర్న్ని నాగార్జున గారు బయట పెట్టారు. బికాజ్ నేను ఎప్పుడైతే ఆ సాక్స్ టాస్క్లో అయిపోయిన తర్వాత ఎవరో వచ్చి నన్ను పలకరియలేదని, సో నైనిక కూడా దాన్ని పాజిటివ్గానే తీసుకుంది. నన్ను నా ఉద్దేశం అది కాదు, బట్
నేను అప్పటికి విష్ణుప్రియ నేను వాళ్ళని అడిగాను, వాళ్ళు వెళ్ళి ఓదార్చమని. బట్ యూ సెడ్ లైక్ ఐ నీడ్ సమ్ టైమ్ స్పేస్ రైట్. సో అక్కడ ఆగిపోయింది. బట్ అయినా కూడా సారీ అని చెప్పడము, దట్ ఈస్ గుడ్. సో అమ్మాయి అన్నప్పుడు అలా ఉండాలి. సో అంత పాజిటివ్ నేచర్గా అంత జెన్యున్గా ఉన్నప్పుడు ఎవ్రీబడి విల్ యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు నువ్వేం చేయకుండా ఎగిరి పడుతున్నావు అంటే జనాలు డెఫినెట్లీ విల్ థింక్ అబౌట్ దట్, రైట్? సోనియా చేస్తున్నది, యష్మి చేస్తున్నది అంతా సింగిల్గా ఆడే గేమ్లు ఎవరు చేయట్లేదు. గ్రూప్గా ఎవడో సక్సెస్ని వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు తప్ప వీళ్ళ ఓన్గా క్యాపబిలిటీతో ఏది క్రాక్ చేసింది అయితే లేదు ఇక్కడ. సో మరి అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాన్ కాన్సెప్ట్ ఉన్నన్ని రోజులు అందరు ఇట్లనే సేవ్ అవుతూ ఉంటారు. ఎవరైతే ఇండివిజువల్ గేమ్ ఆడతారో అప్పుడు ప్రతి ఒక్కరిది ఇండివిజువాలిటీ బయటపడుతుంది. అప్పుడు మళ్ళీ వాళ్ళు ఏమి చెప్పుకొచ్చుకుంటారో అనేది అప్పుడు చూడాలి. ఇప్పుడు క్లాన్లో ఒకడు సక్సెస్ గెలిచి రావడం వల్ల టీం సక్సెస్ పేరు వస్తుంది. సో ఆ విధంగా ఎవరు బయటపడట్లేదు. చేయాలి అంటే యష్మి మరి ఎంతగానో టఫ్ ఫైట్ వేస్తుందో చూడాలి. సోనియా అయితే నాకు తెలిసి ఆమె ఏం ఆడదు, గేమ్ అయితే 0. ప్రేరణ మరి టఫ్ ఫైట్ వేస్తుంది, విష్ణుప్రియ గట్టిగానే ఆడుతుంది. అమ్మాయిలలో చూసుకుంటే ఆమె సీత గట్టిగానే ఆడుతుంది. వీళ్ళు 100కి 100% ఎఫర్ట్ ఇస్తారు. మరి ఇండివిజువల్ గేమ్స్ కోసం మరి ఏం చేపిస్తారో చూడాలి. సో అది జరిగింది ఈ విషయం ఈరోజు. సో యష్మి విషయంలో అది, నైనా విషయంలో అది. నిఖిల్ అంటే ఇక నిఖిల్ ఇద్దరే కాబట్టి మనకంటే ఎలాగో ఆయన బాగానే ఆడాడు గేమ్స్. సో వాళ్ళకి మనీ కూడా వచ్చింది కాబట్టి నాగార్జున గారు ఈజ్ గుడ్ విత్ దెమ్. ఓకే. సో ద అదర్ టాపిక్ ఈజ్ లైక్ సోనియా. సో ఎలాగో నెగిటివ్ థింగ్స్ ఉన్నాయి సోనియాతోనే ఎక్కువ కాబట్టి ఆమె బిహేవియర్ గురించి, ఆమె దాని గురించి ఆయన క్లియర్గా వీడియో వేసి చూపించాడు. సో నామినేషన్స్ టైంలో వాట్ డిడ్ యూ సే టు విష్ణు అని. సో ఫ్యామిలీస్ ఉంటారు, ఫ్యామిలీస్ చూస్తారు అని అంటే అనే విషయం రాంగా రైటా అని అంటే నేను దాన్ని ప్రొలాంగ్ చేయలేదు సార్ అని ఏదో చెప్పుకోవచ్చని ట్రై చేసింది. నాగార్జున గారు వినలేదు. నాగార్జున గారు ఎట్లాగో విన్నర్గా అర్థమైపోయింది ఆయనకి. సో బీ క్వైట్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ అని చెప్పి ఆయన చెప్పడము. ఓకే. విష్ణుప్రియ వచ్చిన రోజే మీ ఫాదర్ మదర్ గురించి చెప్పావు కదా, స్టిల్ హౌ కెన్ యూ సే దట్ టు హర్ అనేది ఆయన క్వశ్చన్. సో ఆయన ఫాదర్ మదర్ ఇద్దరు అనే విషయాలు అందరికీ తెలిసినప్పుడు నీకు ఎలా ఉంటారు అంటే నీకు ఫ్యామిలీ లేదని చిన్న చూపే కదా. దట్ ఈస్ ఎ బిగ్ స్టేట్మెంట్, నాట్ ఎ స్మాల్ స్టేట్మెంట్. అక్కడ ఎవ్వరు స్టాండ్ అయ్యి మాట్లాడాలంటే నిఖిల్ మాట్లాడాలి, లేదంటే పృథ్వీ మాట్లాడాలి, లేదంటే ఆదిత్య మాట్లాడాలి. వీళ్ళందరూ ఆమెకు భయపడిపోయారు. ఆమె నోట్లో పెడితే మరి ఆమె ఏం నెగిటివ్స్ మాట్లాడుతుందో తెలియదు అని చెప్పి. బట్ అక్కడ ఎవరో ఒకరు స్టాండ్ తీసుకొని ఉంటే జనాలు అప్రిషియేట్ చేసేవాళ్ళు. సో నీకు ఫ్యామిలీ లేదు, నువ్వు ఏం చేసినా ఏం నడిచిపోద్ది, మాకు అట్లా కాదు, ఫ్యామిలీస్ ఉన్నాయి అంటే మీ ఫ్యామిలీ ఉన్నా కూడా, ఫ్యామిలీస్ చూస్తున్నా కూడా నిఖిల్తో ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్ ఇఫ్ యూ స్టాప్ స్మోకింగ్ అనడము, పృథ్వీతో నిఖిల్తో ఎక్కువగా ప్యాచ్ అయిపోవడము. దిస్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ థింగ్ like this is not a bad thing. So that is what I am saying. Like, so everybody, she should think about herself, like what she is doing and what she is making, what she is giving the statements to others అనేది తను ఆలోచించుకోవాలి. అదే విషయం నాగార్జున గారు గట్టిగా చెప్పారు. సో బిఫోర్ స్పీకింగ్, సో థింక్ ప్రాపర్లీ అండ్ గివ్ ద స్టేట్మెంట్. తర్వాత బట్టల విషయంలో కూడా ఆదిత్య ఓం గారు అది కూడా పెద్ద స్టేట్మెంట్ అసలు. అది ఎంత ఒక అమ్మాయి గురించి ఇంకో అమ్మాయి అంత బయట స్టేట్మెంట్ ఇవ్వడం అనేది, అయినా కూడా విష్ణుప్రియ దాన్ని ఏం ఎక్కువగా ప్రొలాంగ్ చేయకుండా, ఎక్కువగా తీసుకోకుండా వదిలేసింది. సో ఇట్స్ ఈస్ ఏ గుడ్ థింగ్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఇంకోళ్ళు అయితే ఊరుకోరు. బట్ సోనీ ఆ విషయంలో చాలా బ్యాడ్ చేసింది విష్ణుప్రియని. ఏదో ట్రై చేద్దామని చూసింది. ఈరోజు ఇచ్చిన మరి జర్క్కి మరి విష్ణుప్రియ జోలికి వెళ్ళదని అనుకుంటున్నాం. బట్ చూడాలి మరి ఆమెకి ఎక్కువ సపోర్ట్ ఉందని నాగార్జున గారు అనుకొని చెప్పాడని చెప్పి పాజిటివ్గా తీసుకుంటుందా, లేదంటే నెగిటివ్గా తీసుకొని ఇంకా ఎక్కువగా ఫోకస్ పెడుతుందా అనేది మనం నెక్స్ట్ 2 వీక్స్లలో చూస్తే కానీ అర్థం కాదు. కానీ యాక్చువల్గా జనాల ఒపీనియన్ అంతా ఆయన క్లియర్గా వాళ్ళిద్దరికి చెప్పాడు. నిఖిల్కి కూడా విషయాన్ని పాస్ చేశాడు కూడా. సో నేను మార్చుకుంటా సార్ అని అనడము, ఆయనే అదే విషయంలో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు నువ్వు అనే కంటెంట్ కూడా ఆయనకి చెప్పగలిగాడు నిఖిల్కి. సో ఆయనకు అర్థమైందని అనుకుంటున్నాను నేను.
నిఖిల్తో మాట్లాడేటప్పుడు. బట్ ఆయనకి అర్థమైందా లేదా నాకైతే 90-80% అర్థమైందేమో ఆయనకి. నువ్వు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నావు సోనియా వల్ల, నీ గేమ్ నువ్వు ఆడట్లేదు అనేది ఇండైరెక్ట్గా చెప్పాడు. మరి ఆయనకు అర్థమైందా లేదా తెలియదు. రేపు నెక్స్ట్ వీక్ నుంచి చూస్తుంటే ఆయన మరి ఎంత ప్యాచ్ అయి ఉంటాడా సోనియాతో, లేదంటే దూరం వెళ్ళిపోయి ఆయన గేమ్ ఆయన ఆడుకుంటాడా అనేది దాన్ని బట్టి అర్థమైంది. దూరం అయ్యాడు అంటే నాగార్జున గారు చెప్పింది అర్థమై ఉండాలి. లేదు అలాగే బిహేవ్ చేస్తున్నాడంటే విని లైట్ తీసుకోవాలి, లేదంటే అర్థం కాకపోయి ఉండాలి, ఏదో ఒకటి అవ్వాలి. సో అనవసరంగా ఇది మంచి పాయింటే నా నిఖిల్కి, బట్ యూజ్ చేసుకుంటాడో లేదో చూడాలి. సో యూజ్ చేసుకుంటే ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది, లేదంటే మధ్యలోనే ఆగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో సోనియా ఎందుకంటే వాళ్ళ గేమ్లో కూడా ఈమెను ఆడుతుంది కాబట్టి. బట్ వీ షెల్ వాచ్ మోర్ ఇన్ ద నెక్స్ట్ వీక్స్. సో అది ఈరోజు జరిగింది. సో మొత్తానికైతే గేమ్స్ క్లాన్లు అయితే వాళ్ళిద్దరి ఈ ఇష్యూస్తో మీరు ఏది సరైన ఎఫర్ట్ పెట్టలేనందువల్ల ఇద్దరు క్లాన్స్ని, నైనికా క్లాన్ని ఆయన యష్మి క్లాన్ని డిమాలైజ్ చేశాడు. సో ఓన్లీ డిజాల్వ్ చేసి పడేశాడు. సో ఇక్కడ నిఖిల్ వచ్చేసి ఆయన ఒక్క క్లాన్ ఉంది. సో ఇది అయిపోయినందుకు వాళ్ళు కొత్త క్లాన్ని, కొత్త చీఫ్ని నామినేట్ చేసుకోవడానికి అందరినీ ఒక రూమ్లో పిలిచి ఆయన ఎవరు సపోర్ట్ ఎవరికి వేస్తారు అన్నప్పుడు ఇక్కడ కూడా పెద్ద గేమే జరిగింది. యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు విష్ణుప్రియకి పాజిటివ్గా స్టార్ట్ అయింది. మనకంటే పాజిటివ్గానే మాట్లాడి పాపం ఆయన కరెక్ట్గా ఇచ్చాడు, విష్ణుప్రియ ఈజ్ ఎ గుడ్ అని. కాకపోతే కొంచెం తింగర్గా చేస్తుంది కానీ, బట్ లీడర్షిప్ ఇచ్చే అంత చేయగలుగుతుందా లేదా అనేది చూసే మనం చేసేదేమో. బట్ ఆయన కరెక్ట్గానే మాట్లాడాడు. నెగిటివ్ వచ్చేసి అభయ్కి ఇచ్చాడు, ఎందుకంటే ఇంకా ఆయనకి స్టామినా లేదు చేయలేడని. బట్ లాస్ట్కి అభయ్ అయ్యాడు కాబట్టి క్లాన్ చీఫ్. సో అందరూ ఆయనకి వేసారు. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, సోనియా వేసింది, ప్రేరణ అభయ్కి వేసింది. నెక్స్ట్ వచ్చి ఇంకెవరో వేసారు ఆయనకి సపోర్ట్ చేశారు, యష్మి సపోర్ట్ చేసినట్టుంది. యష్మి వీళ్ళు వేయలేదు అనుకుంటా కదా. వీళ్ళు ఆల్రెడీ డిమాండ్ చేయరు కాబట్టి వీళ్ళు వేయలేదు. సో ఇంకెవరో వేసారు అబ్బాయికి. సో అలా విధంగా మన సీత ఇక తెలంగాణ అమ్మాయి కాబట్టి, అబ్బాయి తెలంగాణ కాబట్టి ఆయనకి వేసేసుకుంది. సో ఈమె కూడా అలాగే వేసింది, సోనియా కూడా తెలంగాణ ఫీలింగ్తో. సో అని అనుకుంటున్నాను నేను, మాలో ఆ ఫెచ్చింగ్ ఉంది కాబట్టి అక్కడ. సో అక్కడ అబ్బాయి చీఫ్ అయ్యాడు. సో మరి వీళ్ళందరిలోకి టీం ఎవరు వెళ్తారు, ఎవరెవరు ఎక్కడికి మూవ్ అవుతారు అనేది ఇక నెక్స్ట్ వీక్లో చూడాలి మరి ఎలా జరుగుతుందో. బట్ మొత్తానికి ఇది ఒక చేంజ్. అండ్ నాగార్జున గారు వెళ్ళిపోతూ ఒకటి చెప్పి వెళ్ళారు, రేపు ఏదో ట్విస్ట్ ఉందని. మరి వాట్ ఐఎమ్ థింకింగ్ ఈజ్ లైక్ మేబీ న్యూ ఎంట్రీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావచ్చేమో, 2-3 పంపిస్తారేమో గేమ్ చేంజ్ అవ్వడానికి. ఇట్లా ఇదే ఇదే మైండ్ సెట్తో అందరు ఆడుతుంటే మాత్రం కష్టం కదా. సో వచ్చిన వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మళ్ళీ క్యాల్కులేషన్స్ చేంజ్ అయితే ఉంటాయి, మైండ్ సెట్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి ఏమన్నా కొత్త థింగ్స్ బయటకు వస్తుంటాయి కాబట్టి అలా ఏమైనా చేద్దామని చూస్తున్నట్టున్నాడు. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ 2-3 వీక్స్ నుంచి అసలు టీఆర్పీ జనాలు బోర్ కొట్టేసింది చూడాలంటే. దెర్ ఈజ్ నథింగ్ మోర్ ఇంట్రెస్టింగ్ సో యాజ్ కంపేర్ టు ద లాస్ట్ సీజన్. సో ఏదైనా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తేనే జనాలు అట్రాక్ట్ అవుతారు, లేదంటే కష్టమే. సో అట్రాక్ట్ చేయడానికి జనాలని మరి బిగ్ బాస్ ఏ డిసిషన్ తీసుకుంటారో చూడాలి రేపు. సో అది జరిగింది. సో బట్ హియర్ అందరికీ అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే నాగేశ్వర గారు ఈవెన్ నిఖిల్ టీమ్ని అప్రిషియేట్ చేశాడు మణికంఠ వలన. అండ్ సీతను కూడా బాగానే అప్రిషియేట్ చేశాడు, బూస్టప్ ఇచ్చాడు. సో ఎందుకంటే తను బాగానే ఎఫర్ట్స్ పెట్టింది, షీ డిడ్ వెరీ గుడ్ ఫర్ దిస్ వీక్ అని. యష్మికి సోనియాకి బాగానే పంచులు పడ్డాయి. సో పాషాది అయితే వాళ్ళ వైఫ్ డెలివరీ అని, బేబీ బాయ్ అని గుడ్ న్యూస్ చెప్పాడు. బట్ రేపు మరి పాషా పంపించేస్తారు అనుకుంటే, ఈవెన్ డెలివరీ అయింది కాబట్టి దే మే నీడ్ హిమ్ ఫర్ ద సపోర్ట్. సో అలా ఆ విధంగా కూడా బిగ్ బాస్ వాళ్ళు ఆలోచించి కూడా పంపించే ఛాన్సెస్ ఉంది. అండ్ మోస్ట్లీ అందరు రివ్యూస్ కూడా అదే చెప్తున్నారు, పాషా విల్ బీ ఎలిమినేటెడ్ అని. సో హోప్ హీ విల్, ఎలాగో తక్కువ ఓట్లే వచ్చుంటాయి ఎందుకంటే ఈ వీక్లో పాషా పెద్దగా ఇచ్చిన కంటెంట్ ఏం లేదు. ప్లస్ ఆయన బయట అవసరం కూడా ఎక్కువ ఉంది కాబట్టి మేబీ ఆయన పంపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ఈ వీక్ ఇంకా 2-3 వెళ్ళిపోతే కానీ అసలు గేమ్ స్టార్ట్ అవ్వదేమో అనిపిస్తుంది. వీళ్ళు అంత మెతకగా ఉన్న వాళ్ళు, ఆదిత్య ఓం లాంటి వాళ్ళు, పాషా లాంటి వాళ్ళు, సీరియస్గా ఆడని వాళ్ళు పంపిస్తేనే కదా
లేదంటే ఉన్నోళ్ళ మీద కార్నర్ చేస్తుంటారు, వీళ్ళు పట్టించుకోరులే, లైట్ తీసుకుంటారులే వీళ్ళ పేర్లు చెప్పినా అని. సో ఆ విధంగా గేమ్ ముందుకు వెళ్ళట్లేదు. సో సీరియస్ కంటెస్టెంట్స్ వచ్చి సీరియస్గా తీసుకున్న వాళ్ళు ఉంటే అప్పుడు ఎవరైనా పేరు నామినేట్ చేసినా ఏది చేసినా కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడగలుగుతారు. బట్ ఈరోజు అయితే మరి అదే అనిపించింది నాకు. బట్ వీ షల్ సీ హౌ ఇట్ గోస్. సో అది ఈరోజు ఓవరాల్గా జరిగిన ఎపిసోడ్. డిడ్ ఐ మిస్ ఎనీథింగ్? Yeah, I think that's all I covered. So we shall, so kindly like, share and subscribe for my channel BB Talks Barraj. So share your comments. So bye for now.